థర్డ్ క్లాస్లోని థర్డ్ లెసన్ మంచి బాలుడు. ఈ మంచి బాలుడు యొక్క ఇతివృత్తం వచ్చి సహానుభూతి ప్రక్రియ గేయ కథ అండి. ఓకే, ఇంకా లెసన్లోకి వెళితే ఇక్కడ గేయ కథ అంటే గేయ రూపంలో కథ ఇవ్వడం జరిగింది. తలతల మెలమెల మెరుపులు మెరసి హోరున జోరున వర్షం కురిసి వీధుల్లో కాల్వలు కట్టాయి, కాల్వల నిండా నీళ్ళొచ్చాయి, చెప్పులు తడిసి బట్టలు తడిసి చిందే నీళ్లకు బురదకు జడిసి జనులు మెల్లగా పోతున్నారు, లేకుంటే జారి పడతారు. ఆ త్రోవన పాపం ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు చాచినట్లు గడగడా వణికి తడబడా తొనికి అడుగులు లెక్కుతూ పోతున్నది. మెదలక ఎవరి త్రోవనే వారు పిన్నలు పెద్దలు పోతున్నారు. వణికే తొనికే ఆ ముసలమ్మకు ఎవ్వరూ సాయం చేసేవారు. ఇంతలోన దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా పిల్లలు వడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ. కిలకిలలాడే ఆడే పాడే బాలుర అడుగుల ఆనవ భూమిని వారు అసలు చూచారో లేదో గడగడగా వణికే ముదుసలి ఆమెను. కానీ వారిలో ఒక్క బాలుడా ముదుసలి అవ్వను చూచి జాలుగొని చేయి బట్టి కొనిపోయాడామెను విడిచి వచ్చినాడాము భవనమున. తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడతడు, స్నేహితులారా, ఆ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా? మరి మా అమ్మ కూడా ముదుసులై నే దూరానెచటో ఉన్నప్పుడు అవసరం అందు ఆదుకొని దయతో సాయం చేయొద్దా మరి ఒక్కడు. ఇది విని ప్రతి బాలుడు తన మనమున సిగ్గు చెంది అనుకున్నాడిట్లని, దుర్బులకు సాయం చేయనియడా కొరగదెందుకు మనుజుడి మనుగడా. ఓకేనా, ఈ లెసన్ ఏం లేదండి, వర్షం జోరుమని పడుతుంది. ఈ వర్షానికి వీధుల్లోని కాల్వలు అన్నీ నిండి కాల్వల నిండా నీళ్ళు వస్తూ ఉన్నాయండి. ఇక బట్టలు తడిసి బురద, ఆ ప్రదేశం అంతా బురదగా ఉందండి. ఇక ఆ బురదలో జారి పడిపోతామనేసి జనులు అంటే ప్రజలందరూ మెల్లగా వెళ్తున్నారు. ఇక ఆ దోవనే ఒక ముసలావండి, చాలా ముసలావిడ వెళ్తూ ఉంది. కానీ ఆ ముసలావిడిని ఎవరూ పట్టించుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంతలో ఒక బడి వదిలిపెట్టారండి. ఇక బడిలో వదిలిపెడుతుంటే పిల్లలు అందరూ సంతోషంగా పరుగులు తీసుకుంటూ వస్తున్నారండి. కానీ చాలామంది పిల్లలు అలా వస్తున్నారే కానీ ఆమెనైతే పట్టించుకోలేదని. కానీ అందులోన ఒక బాలుడు ఆమెను చూసి ఆమె మీద జాలి పుట్టి ఆమె చేయి పట్టుకొని ఆమె ఉండే ఇంటి దగ్గర ఆమెని వదిలిపెట్టాడండి. ఇక తిరిగి వచ్చి తన స్నేహితులతో ఇలా అన్నాడండి, ఆమెని ఆ ముసలమ్మ కూడా ఇంకొకరికి అమ్మే కదా, మన అమ్మ కూడా ఆ ముసలామెడ అవుతుంది, అప్పుడు మనం ఎక్కడో ఉంటాము, మరి మన అమ్మకు కూడా వేరొకరు సాయం చేయాలి కదా, మరి మనం ఇప్పుడు అలా ఆ ముసలాంని వదిలేయడం మంచిది కాదు కదా అని చెప్తాడండి. అప్పుడు వాళ్ళు అది విని అవును ఇది నిజమే కదా, మనం సాయం చేయలేదు అని సిగ్గు చెందుతారండి. అంటే వాళ్ళు ఇలా అనుకుంటారు, మనము బలహీనులకు సాయం చేయకపోతే ఈ మానవుల జీవితం ఎందుకని. ఓకే, ఇదండి ఈ లెసను. తరువాత ఈ లెసన్ వచ్చి కవి వచ్చి ఆలూరి బైరాగి అండి. ఈయన కాలం వచ్చి 5/11/1925. ఈయన మరణం 9/9/1978 అండి. ఇక 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఈయన కూడా ఒకరండి. ఓకేనా, మానవుని అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించాడండి. ఇక చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం ఆయన ప్రసిద్ధి రచనలండి. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు, ప్లస్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందారండి ఈయన. ఇక పోతే ఇక్కడ వాక్యాంత బిందువు ఫుల్ స్టాప్ని ఇవ్వడం జరిగిందండి. ఓకేనా,
దీన్నే పూర్ణ విరామం, ఫుల్ స్టాప్ ఇంగ్లీష్లో అని వాక్యాంత బిందువు అని అంటారండి. ఓకేనా. నెక్స్ట్ స్వల్ప విరామం బిందువును కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. ఇది స్వల్ప విరామ ఆర్ కామా అని కూడా అంటారండి. నెక్స్ట్ ఇక్కడ ఈ మాసపు పాట ఇవ్వడం జరిగింది. ఇది కలపండి చేయి చేయి. ఓకేనా. ఇక్కడ కలపండి చేయి చేయి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చేయి చేయి కలపండి, కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాం, కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం, కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాం, కోన వెంట దారి తీసి గోదారులు వేద్దాం, కొండలోన లొంగదీసి కొల్లలు పండిద్దాం, కలపండి కలపండి చేయి చేయి కలపండి. పాడుకుంటూ పని చేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి, పాడుకుంటూ పని చేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి, కలకత్తా కాశ్మీరం కాశీ కన్యాకుమారి కలిపేస్తాం రైలు దారి కానకోన రహదారి, కలపండి. ఓకేనా. దీని రచయిత వచ్చి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఓకేనా. ఈయన తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారండి. ఈయన అచ్చమైన తెలుగు కవి. ఈయన కవిత్వ లక్షణాలు వచ్చి అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం ఈయన కవిత్వ లక్షణాలండి. ఇక ఈయన కవిత్వాన్ని వచ్చి శ్రీశ్రీ గారు ఇక్షు సముద్రంతో పోల్చారండి. ఈ దేవులపల్లి వెంకట శాస్త్రి రచనలను శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. ఓకేనా. ఇక ఈయన రచనలు వచ్చి కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసం. ఓకేనా. ఈయన పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు. నెక్స్ట్ ఈ మాసపు కథల్లో బావిలో నీళ్లు ఇవ్వడం జరిగిందండి. ఇది అక్బర్ బీర్బల్ కథల నుంచి స్వీకరించారు. ఓకేనా. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే ఒక మంత్రి ఉండేవాడండి. ఆయన ఎలాంటి సమస్యలైనా తెలివితేటలతో పరిష్కరించేవాడు. ఆ రాజ్యంలో ఒక జమీందారు వచ్చి ఒక రైతుకు బావిని అమ్ముతాడండి. ఓకేనా. బావిని అమ్మితే ఆ జమీందారు వచ్చి, నేను బావి అమ్మాను కదా, నేను బావిని మాత్రమే అమ్మాను, నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు, నువ్వు నీళ్ళు కావాలంటే మరి కొంచెం ధనం నాకు చెల్లించాలి అంటాడండి. ఇలా ఈ గొడవ మొదలయ్యే కొద్దికి న్యాయం కోసం వచ్చి ఆ రైతు అక్బర్ దగ్గరికి వెళ్తాడండి. ఇక జరిగిన విషయాన్నంతా అక్బర్కి వివరిస్తే అక్బర్ బీర్బల్కి చెప్తాడండి ఈ సమస్యను పరిష్కరించని. అప్పుడు బీర్బల్ వచ్చి, నువ్వు కొంతసేపు ఆలోచించి జమీందారు వైపు చూసి, సరే నువ్వు బావి ఒక్కటే అమ్మావు, నీళ్ళు అమ్మలేదు కదా, నువ్వు నీళ్ళకు వాళ్ళ రైతు బావిలో నీ నీళ్ళు ఉన్నాయి, నువ్వే అతనికి అద్దె చెల్లించాలి, లేదా ఆ బావిలోని నీళ్ళన్నీ తోడుకునే అని చెప్తాడండి. అప్పుడు ఆ జమీందారుకు తప్పు తెలిసి వచ్చి రైతును మోసం చేయాలనుకున్నందుకు తనని క్షమించమని అక్బర్ని వేడుకుంటున్నాడండి. అప్పుడు రైతు సంతోషించి అక్బర్ బీర్బల్కి అభినందనలు తెలుపుతాడండి. ఇది కథ అండి. ఓకేనా. నెక్స్ట్ 4th లెసన్ వచ్చి నాబాల్యం. ఓకేనా. ఈ నాబాల్యం యొక్క ఇతివృత్తం వచ్చి కళలు, ఇక ప్రక్రియ వచ్చి ఆత్మకథ అండి. ఓకేనా. ఇక లెసన్లోకి వెళ్తే పొన్నకల్లు తీర్పు వీధుల్లో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరండి. ఓకేనా. ఇక ఆ పందిరి కింద నాజర్ పుట్టాడండి. అతను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని గారపాడు తాత పేరు పెట్టాడండి. కానీ ఆ పేరు వచ్చి అతని నాజర్ వాళ్ళ నాన్నకి నచ్చలేదండి. నాజర్ వాళ్ళ నాన్నకి నాజర్ అని పిలవాలని ఆశ అంటండి. కానీ గారపాడు తాత వాళ్ళ మామలు, అత్తలు అందరూ వచ్చి అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. ఇక పొన్నికల్లు
పెద్దనాన్నలు, చిన్నాన్నలు, అమ్మలు, అక్కలు నాజర్ అని పిలుస్తూ వచ్చేవారండి. ఇక తప్పటడుగులు వేస్తూనే వచ్చి రాని మాటలప్పటి నుంచే ఆయన పాటలు పాడడం నాజర్కి అలవాటండి. ఇక ఆయన పాడేటివి హాయిగో లేడీ పరుగెడుతుంది, లేడీ బోయరా, హా బాణమేయరా అని పాడుతూ ఎగిరి గంతులేసేవాడండి. గేదె దున్న తోక వెరుకలు పీక్కొచ్చి గడ్డాలు మీసాలు బొట్లు పెట్టి నేనేరే బ్రాహ్మణులారా పాముల్లారా ఓ జనులారా నేనే బ్రాహ్మణులారా అని కూని రాగాలు తీస్తుండేవాడట అండి. ఇక అమ్మ నాన్న సంవత్సరం అంతా కష్టపడి ఎండాకాలం ఎండా వాననక కష్టపడేవారంటండి. ఇక అమ్మ చారెడు గింజలు వండి వాళ్ళ చెల్లికి ఆమెకి వండి పెట్టడం, పనులకు పోవడం ఇంకా దినచర్యగా జరిగేదండి. ఇక బడిలో వేసే వయసు వచ్చిందండి. ఇక ఎలాగోలాగా కష్టపడి కొత్త చొక్కా కొత్త లాగు ఒకటి కుట్టించి ఇక చదువు మూడో నేత్రమని వాళ్ళ నాన్న అనుకునేవాడండి. నాజర్ వాళ్ళ నాన్న అనుకునేవాడు. మస్తానండి నాజర్ వాళ్ళ నాన్న. ఇక కొబ్బరికాయ, ఆకులు, ఒక్కలు, పావల గురు దక్షిణ అండి ఇచ్చి వీధి బడిలో అప్పగించాడండి నాజర్ వాళ్ళ నాన్న. ఇక మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఉంటే తినడము, లేకపోతే వాళ్ళమ్మ సాయంత్రం త్వరగా ఇలాగా పంతులను అడిగేసి వచ్చేయి తినేసి వెళ్దు అని చెప్పి అమ్మ పాలు ఏదో ఒకటి ఇస్తే తాగేసి వెళ్ళిపోయేవాడండి. ఇక ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు హార్మోనిస్ట్ కాదరు ఇంటికి వచ్చాడండి. ఇక మస్తాన్ గారు, మన కుర్రాడు మంచి తెలివి కలవాడు, శృతి లయ గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి, చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానన్నాడండి. ఇక మా నాన్నగారు సరే అన్నాడటండి. ఇక గోగు పుల్ల గొట్టంలో నీళ్ళ చెంబుల్లో ఊదిస్తూ శృతి గొక్క నేర్పించేవాడట. ఏడవడం, నవ్వడం, కోపంగా మాట్లాడడం, చూడడం, మూతి ముడవడం, కళ్ళు మనడం లాంటివి నేర్పించేవాడండి ఆయన కాదరు. ఇక పాఠశాల వార్షికోత్సవం వచ్చిందంట అండి. ఆ వార్షికోత్సవంలో నాజరు ద్రోణ విజయం అనే చిన్న నాటిక ఆడాడంట అండి. అలాగే ద్రోణాచార్యులుగా పద్యాలు, పాటలు కూడా పాడాడంటండి. ఓకేనా. ఇంకా ఆయన పంతులు గారు వచ్చి వీపు తడుతూ బాగా చదువుకోరా, మంచి గాయకుడు నాటుడు అవుతావని 5 రూపాయల పుస్తకము, పెన్సిలు, ఇది గుర్తుపెట్టుకోండి అండి, 5 రూపాయల పుస్తకము, పెన్సిల్ బహుమతిగా ఇచ్చారండి. అలా ఆయన బాల్యం ఆకలితో ఆటల పాటలతో గడిచిపోయింది. ఓకేనా. ఇక నాజర్ జీవిత విశేషాలు వచ్చి ఫిబ్రవరి 5, 1920లో వచ్చి గుంటూరులోని పొన్నికల గ్రామంలో జన్మించారండి, ముస్లిం కుటుంబంలో. ఓకే. ఇక ఆయన తండ్రి షేక్ మస్తాను, తల్లి బినామీ. ఇక తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దాడండి. ఓకేనా. ఈయన పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాల్లో సమకాలీన అంశాలు జత చేసి నాజర్ బుర్రకథలు రూపొందించారండి. ఓకేనా. నాజర్ చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందండి. ఓకే. ఇక నాజరు 1997 ఫిబ్రవరి 22వ తేదీన మరణించారండి. ఇక ఈ మాసపు పాటలో వచ్చి బంగారు పాపాయి ఇవ్వడం జరిగింది. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, పలు సీమలకు పోయి తెలివిగల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి తేవాలి, మా పాప పలికితే మధువులే కురియాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి, ఏ దేశమేగినా ఎవరింటిది పాప, ఎవరి పాపాయి అని ఎల్లరడగాలి, తెలుగు దేశము నాది, తెలుగు పాపను నేను అని పాప జగమంతా చాటి వెలిగించాలి, మా నోములప్పుడు బాగా ఫలించాలి. ఓకేనా. ఇది ఈ మాసపు పాట అండి. దీని రచయిత వచ్చి మంచాల జగన్నాథరావు.
ఈయన కాలం 1921 1985. ఇక మంచాల జగన్నాథరావు గారు కవి అండి. ఈయన సంగీత విద్వాంసులు కూడా. ఈయన ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేశారండి. ఇక ఈ మాసపు కథల్లోకి వెళ్తే బంగారు మొలక అనే కథ ఇవ్వడం జరిగిందండి. ఇక ఒక రాజ్యం అంటూ ఉండేదండి. అందులో ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజలను చక్కగా పరిపాలించేవాడండి. ఇక ఖాళీ సమయాల్లో రాజ్యంలో పర్యటించేవాడు, కష్ట సుఖాలను తెలుసుకొని. ఒకరోజు అలా పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక ముసలి వ్యక్తి కనిపిస్తాడండి. అతను ఒక మామిడి మొక్కను నాటుతూ ఉంటాడండి. ఇక రాజు, ఈయన చాలా ముసలివాడు కదా, ఆ చెట్టు ఎప్పుడో కాయలు కాస్తుంది, ఇప్పుడు ఆయన తింటాడా ఏమి, ఇప్పుడు ఎందుకు నాటుతున్నాడో ఆయన నన్ను నవ్వుకుంటాడండి. ఇక తాత దగ్గరికి వెళ్ళి, తాత నువ్వు వట్టి అమాయకుల్లా ఉన్నావు, ఈ మామిడి మొక్కను ఇప్పుడు నాటుతున్నావు, అది పెరిగి పెద్దదయ్యి కాయలు కాసే టైంకి నువ్వు ఉండవు కదా, మరి ఎందుకు నాటుతున్నావు అంటే, అప్పుడు ఆ తాత నవ్వి ఇలా అన్నాడండి, మొక్క నాటేది నా కోసం కాదు, అప్పటి వరకు నేను బతికుండనని నాకు కూడా తెలుసు, ఇది పెద్దదై కాయలు కాస్తే నా పిల్లలు, నా కూతుర్లు, నా కొడుకులు, ఇంకా మనుషులందరూ తింటారు కదా, ఎన్నడో మన తాతలు ఎప్పుడో నాటిన మొక్కలే కదా ఇప్పుడు మనం పళ్ళు తింటున్నాము, రేపటి కోసం, మన కోసమే కాదు రేపటి కోసం కూడా మనం చేయాలి అని అంటాడండి. ఓ, ఈ లోకం ఇంత దూరం వచ్చేదా, ఇంత అభివృద్ధి ఉండేదా అన్నాడండి ఆ ముసలివాడు. అప్పుడు ఆ తాత మంచి మాట చెప్పాడని ఇక రాజు ముసలివా మెచ్చుకొని ఇక 25 నాణ్యాలు ఇచ్చాడండి తాతకి. అప్పుడు తాత ముఖం ఆనందంతో వెలిగిపోయిందండి. చూసావా రాజా, ఈ మొక్క నాటిన వెంటనే నాకు బంగారు కాసులు కాసింది అంటూ తాత సంబరపడిపోయాడండి. ఇది కథ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.